హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి అరెస్టు వెనక అసలు ఏం జరిగింది? ఈ అరెస్టుకు సంబంధించిన ఇప్పటివరకు జరుగుతున్న చర్చకు భిన్నమైన, ఇప్పటివరకు మనం వింటున్న దానికి భిన్నమైన కొంత సమాచారాన్ని మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నాను. ఈ అరెస్ట్ కేవలం జగన్మోహన్ రెడ్డి అనుకుని చేసిన అరెస్టా? ఈ అరెస్ట్ కేవలం జగన్మోహన్ రెడ్డి రాజకీయ కక్షతో చేసిన అరెస్టా? జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి తలుచుకుంటే ఓ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేతని ఏమాత్రం ఆధారాలు లేవు అని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్నట్లుగా అటువంటి ఒక కేసులో అరెస్ట్ చేసి జైలుకు పంపించడం సాధ్యమవుతుందా? పైగా గడిచిన 4.5 ఏళ్లుగా న్యాయస్థానాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన పరిస్థితి ఎలా ఉందో సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుణ్ణి ఎవరిని అడిగినా చెప్తూ ఉన్నారు. ఎన్ని కేసుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వచ్చాయో చూస్తూ ఉన్నాం. అమరావతి రాజధాని సంబంధించిన కేసులో చివరికి ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టి 3 రాజధానుల బిల్లును ఉపసంహరించుకోవాల్సి వచ్చింది కోర్టుల కారణంగా. కోర్టులు కోఆపరేట్ చేయకపోవడం వల్ల, అది చట్ట ప్రకారం లేదు అంటూ కోర్టులు అక్షింతలు వేయడం వల్ల బిల్లు సమగ్రంగా పెట్టలేకపోయాం, మళ్ళీ పెడతామంటూ బిల్లును వెనక్కి తీసుకుంది ప్రభుత్వం. ఈవెన్ మొన్న అమరావతిలో 50,000 మంది పేదలకు ఇల్లు ఇస్తామంటూ ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇచ్చింది, ఇంటికి సంబంధించిన నిర్మాణాలు మొదలుపెట్టింది, భూమి పూజ చేసింది. దానికి సంబంధించిన అంశంలో సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ప్రస్తుతం ఆ ఇళ్ల నిర్మాణం ఆగిపోయింది. నిజానికి అక్కడ ఇళ్ల నిర్మాణాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా భావించింది. వచ్చే ఎన్నికల్లో రాజకీయంగా నారా లోకేష్కి నష్టం చేయడం కోసమనో, లేకపోతే ఆ ప్రాంతంలో పట్టు సాధించడం కోసమనో రకరకాల రాజకీయ కారణాలు కావచ్చు, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ఇచ్చాము, ఇక్కడ కూడా ఆగిపోతే ఎట్లా, ఇక్కడ కూడా ఇవ్వాలి కదా అనే ఆలోచన కావచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి చాలా ప్రెస్టేజియస్గా తీసుకొని అక్కడ ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. ఎన్నికల లోపే అక్కడ వాళ్ళు 50,000 మందికి గృహప్రవేశాలు చేయించాలి అని ఆలోచించారు. కానీ సుప్రీంకోర్టు తీర్పు కారణంగా ప్రస్తుతం అక్కడ ఇంటి నిర్మాణాలు ఆగిపోయిన పరిస్థితి కనపడుతుంది. ఇటువంటి కేసులు చాలా, ఇటువంటి ఎగ్జాంపుల్స్ చాలా ఇవ్వచ్చు. కోర్టుల్లో ఇటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్న ఆంధ్రప్రదేశ్ సర్కారు, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఓ కేసులో A37గా ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేసి జైలుకు పంపించే సాహసం చేయగలుగుతారా? కాస్త లాజికల్గా ఆలోచిస్తే ఖచ్చితంగా అటువంటి సాహసం జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యరు అని మనం భావించవచ్చు. పైగా ఎవరి సపోర్ట్ లేకుండా, ఇంకెవరి ప్రమేయమో లేకుండా జగన్మోహన్ రెడ్డి మాత్రమే సిఐడి ద్వారా ఈయన అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టించగలిగితే, జగన్మోహన్ రెడ్డిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే, ఇంకెవరినో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఉంది. అటువంటి లాబింగ్ తెలుగుదేశం పార్టీ చేయగలదు. ఎందుకు చేయలేకపోతుంది అంటే, ఈ మొత్తం వ్యవహారం వెనుక కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఉంది. మొత్తం వ్యవహారం వెనుక కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఉంది. ఆ పార్టీ డైరెక్షన్లోనే మొత్తం జరుగుతూ ఉంది అనే ఇంప్రెషన్ కలుగుతుంది. ఆ ఇంప్రెషన్కి బలం చేకూర్చే మరికొన్ని విషయాలను కూడా మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నాను. నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి చంద్రబాబు నాయుడు గారు అంటే కోపం. సో అందుకోసమే ఆయన జైలుకి పంపించాలనుకుంటున్నారు అని కొంతమంది జనరల్గా మాట్లాడుతూ ఉన్నారు. సరే, కోపం ఉంటే ఉండొచ్చు. గుజరాత్ అల్లర్ల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ పట్ల వ్యవహరించిన తీరు కావచ్చు, అప్పుడు ఎన్డీఏ నుంచి బయటికి రావడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు కావచ్చు, అప్పటి కోపం ఉంటే ఉండొచ్చు. కానీ ఆ తర్వాత 2014లో నరేంద్ర మోడీతో కలిసి చంద్రబాబు నాయుడు గారు పనిచేశారు. సో ఆ కోపం అక్కడికి ఎక్స్పైర్ అయినట్టుగానే భావించాల్సి ఉంటుంది. సో ఇంకేదో కోపం, ఇంకేదో చంద్రబాబు నాయుడు గారి పట్ల ఓ వ్యతిరేకత భారతీయ జనతా పార్టీ పెద్దలకు, ఆ ఇద్దరికి వచ్చింది. ఎందుకు, ఏంటి ఆ వ్యతిరేకత? మనకు అందుతున్న సమాచారం ప్రకారం, కొంతమంది ఢిల్లీ మిత్రుల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం అదేంటి అంటే, రాష్ట్ర ప్రజలు ఎప్పుడు చర్చించుకునే అంశం ఇది. రాష్ట్ర ప్రజలు ఎవరు ఈ కోణంలో చూడని అంశం ఇది. గడిచిన ఎన్నికల సందర్భంగా 2018 నవంబర్, డిసెంబర్, 2019 జనవరి ఆ ప్రాంతంలో ప్రధానంగా జరిగిన చర్చ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రధానంగా జరిగిన చర్చ రఫేల్ డీల్. రఫేల్ డీల్లో వేల కోట్ల రూపాయలను
కేంద్ర ప్రభుత్వం కాజేసింది, నేరుగా ప్రధాని నరేంద్ర మోడీ కాజేశారు. ఫ్రాన్స్తో రఫేల్ డీల్ వెనక కుట్ర జరిగింది. 10 లక్షలు కూడా మూలధనం లేని అనిల్ అంబానీకి సంబంధించిన ఒక కంపెనీకి 40,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఈ టెండర్ని ఎలా ఇచ్చారు, అక్కడ విమానాల ధరలను విపరీతంగా పెంచారు, ఎన్హాన్స్ చేశారు ఆ ధరలను. దీని వెనక కూడా కుంభకోణం ఉంది అనేది కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణ. నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా తిరిగి మాట్లాడిన మాటలు, పార్లమెంట్లో మాట్లాడిన మాటలు కేంద్ర ప్రభుత్వాన్ని డిఫెన్స్లో పడేశాయి. ఆ తర్వాత కోర్టులకు వెళ్ళారు, కోర్టులో మళ్ళీ దీనికి సంబంధించిన వాదనలు, అది తర్వాత విషయం. బట్ నవంబర్లో జరిగిన ఎన్నికలు, 2018 నవంబర్లో జరిగిన ఎన్నికల్లో 3 రాష్ట్రాల ఎన్నికల్లో 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరిగితే 3 చోట్ల, 4 రాష్ట్రాలకు ఎన్నికలు జరిగితే 3 చోట్ల కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్. సో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా తీర్పు వస్తుంది లాంటి ఇంప్రెషన్ ఉంది. ఆ పర్టికులర్ సమయంలో రాఫెల్కి సంబంధించిన వివాదం భారతీయ జనతా పార్టీ చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేసింది. ఈ రాఫెల్కి సంబంధించిన వివాదానికి సంబంధించిన సమాచారం, దీనికి సంబంధించిన మొత్తం యాక్టివిటీ, ఈ ఇన్ఫర్మేషన్ ఫ్లో టు కాంగ్రెస్ చంద్రబాబు నాయుడు గారి ద్వారా జరిగింది. రఫేల్ కుంభకోణం బయట పెట్టడం వెనక, రఫేల్ కుంభకోణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం విమర్శలు ఎదుర్కోవడం వెనక, రఫేల్ కుంభకోణం పేరుతో కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శల దాడి వెనక తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వానికి, కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ ఇద్దరు ముఖ్యులకు చాలా ఆగ్రహం తెప్పించింది. అప్పటికే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి ఎన్డీఏపై యుద్ధం ప్రకటించారు ఆయన, చంద్రబాబు నాయుడు గారు. దేశవ్యాప్తంగా తిరుగుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్తో కలిసి పనిచేశారు. ఆ తర్వాత జరిగే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్తో కలిసి పనిచేస్తారంటే ఇంప్రెషన్ ఇచ్చారు. ఢిల్లీకి వెళ్ళారు, రాహుల్ గాంధీతో కలిసి మీటింగ్స్ అటెండ్ చేశారు, మమతా బెనర్జీని కలిశారు. ఇలా ఒక టీంని ఆర్గనైజ్ చేసే ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఆ సమయంలోనే ఇక వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాదు అని భావించారు. ఆ క్రమంలో రఫేల్కి సంబంధించిన ఇష్యూలో చాలా ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి ఆ ఇన్ఫర్మేషన్ ఫ్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చేలా చేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టారు అనేది కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుల ఆలోచన. కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పెద్దల ఆగ్రహం వెనక అసలు విషయం ఇది. ఇంతేకాదు సిబిఐ డైరెక్టర్కి సంబంధించి, నేను ఇప్పుడు పేర్లు కోట్ చేయదలుచుకోలేదు, సిబిఐ డైరెక్టర్లకు సంబంధించి జరిగిన వివాదం, ఓ సిబిఐ డైరెక్టర్ సిబిసికి కంప్లైంట్ చేయడం, ఆ సిబిఐ డైరెక్టర్ కంప్లైంట్ చేస్తున్న క్రమంలో హైదరాబాదుకు సంబంధించిన ఓ తెలుగు వ్యాపారవేత్త నుంచి సిబిఐ అధికారికి ముడుపులు అందడం, ఆ వ్యవహారం బయటికి రావడం, అది కేంద్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారడం, ఆ సమయంలోనే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మరో వ్యక్తి సిబిఐ డైరెక్టర్గా కొంతకాలం పనిచేయడం, వీటన్నిటి వెనక, ఈ వ్యవహారం మొత్తం వెనక కూడా చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు. ఈ డిస్టర్బెన్స్ అంతా కూడా చంద్రబాబు నాయుడే క్రియేట్ చేశారు. భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం భావిస్తున్న మాట, భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వానికి ఉన్న సమాచారం ఇది. సో 2014కు ముందు భారతీయ జనతా పార్టీ నుంచి, ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన సందర్భంలో రకరకాల విమర్శలు తెలుగుదేశం పార్టీ, బీజేపీ పైన చేసినప్పటికీ, ఆ తర్వాత 2014లో కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ, ఆ తర్వాత ప్రత్యేక హోదా ఇష్యూలో బయటికి పోయామని చెప్తున్నారు. ప్రత్యేక హోదాకు ఒప్పుకొని, ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకొని, ఆ తర్వాత యూటర్న్ తీసుకుని బయటికి వెళ్ళి కేవలం రాజకీయ కారణాలతో విమర్శలు, ప్రతి విమర్శలు, రాజకీయ పోరాటాలు కాకుండా వ్యక్తిగతంగా, పర్సనల్ టార్గెట్గా, కేంద్ర ప్రభుత్వం టార్గెట్గా, భారతీయ జనతా పార్టీ టార్గెట్గా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించిన తీరు భారతీయ జనతా పార్టీకి చాలా తీవ్రమైన కోపాన్ని తెప్పించి పెట్టింది. ఆ కోపాన్ని ఇప్పుడు తీర్చుకుంటున్నారు. దానిలో భాగంగానే తెలుగుదేశం పార్టీని లేకుండా చేయాలనే ప్రయత్నం, అటువంటి ఆలోచన భారతీయ జనతా పార్టీ చేస్తోంది. ఇది మాత్రమే కాదు, మరికొంతమంది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ముఖ్యులు చెప్తున్న దాని ప్రకారం 2019 ఎన్నికలకు సంబంధించి ప్రధానమంత్రి అభ్యర్థిగా ఇంకెవరినైనా పెట్టండి, నరేంద్ర మోడీ రాఫెల్ కుంభకోణంలో ఇరుక్కుపోయాడు, ఇంకెవరినైనా ప్రధానమంత్రి అభ్యర్థిగా పెడితే మాలాంటి ఇంకా కొన్ని పార్టీలు ఎన్డీఏతో కలిసి పనిచేయడానికి రెడీగా ఉంటాం అంటూ కొంతమంది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులతో కూడా టీడీపీ అధినేత మాట్లాడారు. ఆ సమాచారం కూడా కేంద్ర ప్రభుత్వంలో ఆ ఇద్దరు నాయకుల దగ్గర ఉంది. దీనిలో భాగంగానే చంద్రబాబు నాయుడిని రాజకీయంగా
తప్పించాలనే ఆలోచన చాలా కాలంగా చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేట్ చేసిన ఈ కేసుకి కేంద్రం వైపు నుంచి మద్దతు ఉంది లాంటి చర్చ జరుగుతోంది. ఆ చర్చకు, అటువంటి వాదనకు చాలా బలం చేకూరుతోంది జరుగుతున్న పరిణామాలన్నీ చూసినప్పుడు. సో నారా లోకేష్ తన తండ్రిని అరెస్ట్ చేసిన సందర్భంలో, అరెస్ట్ చేస్తున్న క్రమంలో నంద్యాలలో ఆయన అరెస్ట్ చేస్తుంటే నా తండ్రిని చూసేందుకు నేను వెళ్ళొద్దా అంటూ రోడ్డు మీద బైఠాయించారు. ఆ రోజు సాయంత్రానికి విజయవాడలో తండ్రిని కలిశారు. తర్వాత ఆయన జైలుకి వెళ్ళారు. ఆ తర్వాత 10 రోజులుగా ఆయన జైల్లో ఉన్నారు. నారా లోకేష్ ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో ఉండి కేంద్ర ప్రభుత్వంలోని భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పెద్దల్ని కలవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ ఒక్క ప్రయత్నం కూడా ఫలించకపోవడం వెనక తెలుగుదేశం పార్టీని రాజకీయంగా లేకుండా చేయాలనే భారతీయ జనతా పార్టీ పెద్దలు తీసుకున్న దృఢమైన నిర్ణయం ఉంది. ఈ వ్యవహారం మొత్తం వెనక కూడా భారతీయ జనతా పార్టీ చాలా కాలంగా, చాలా స్ట్రాటజిక్గా, చాలా వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తూ వస్తోంది. పురంధేశ్వరి గారి నియామకం కూడా దానిలో భాగమే. ఆల్ ఆఫ్ సడన్ సోము వీర్రాజును తప్పించి పురంధేశ్వరిని నియమించడం వెనక కూడా భారతీయ జనతా పార్టీ ముందస్తు వ్యూహం ఉంది. చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకు సంబంధించిన సమాచారం ఉంది. అదే కుటుంబం నుంచి, అదే సామాజిక వర్గం నుంచి ఒక పర్సన్ తీసుకొచ్చి పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా చేయాలనుకున్నారు, చేశారు. సో ఇప్పుడు ఆవిడ నోరుప్పి మాట్లాడలేని పరిస్థితి తీసుకొచ్చారు. ఆవిడ పార్టీ అధ్యక్షురాలుగా ఉండగానే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఈ రకమైన పరిస్థితిని కల్పించారు. ఎట్ ద సేమ్ టైం జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు మాట్లాడలేదు అనే వాళ్ళకు కూడా, జూనియర్ ఎన్టీఆర్తో కూడా కేంద్ర ప్రభుత్వం లైజన్ మెయింటైన్ చేస్తూ వస్తోంది. జూనియర్ ఎన్టీఆర్తో అమిత్ షా సమావేశమయ్యారు. జూనియర్ ఎన్టీఆర్తో గుడ్ రిలేషన్షిప్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వం ఉంది, కేంద్ర నాయకత్వం. ఆ లైజన్ని కంటిన్యూ చేయడం వెనుక జూనియర్ వెనక మేమున్నామనో, లేకపోతే మేము జూనియర్తో టచ్లో ఉన్నామనో చెప్పే ప్రయత్నం చేయడం వెనక కూడా ఈ స్కెచ్చే భాగం. ఈ స్కెచ్ గీసిన తర్వాతే ఈ మొత్తం వ్యవహారాలన్నీ నడిపిస్తూ వస్తున్నారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ని అక్కడికి పంపించడం వెనక కూడా భారతీయ జనతా పార్టీ హస్తం ఉందా లాంటి విశ్లేషణలు జరుగుతున్నాయి. నేను దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. బట్ ఈ మొత్తం పరిణామాలను చూసినప్పుడు, జరుగుతున్న క్రమం చూసినప్పుడు, కేవలం సిఐడి కేసులో రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే ఆయన జైలుకు పంపిస్తే కేంద్రంలో మిగతా రాజకీయ పార్టీలు, మిగతా ఏజెన్సీసు ఎవ్వరూ మాట్లాడలేని పరిస్థితి ఉంటుందా? ఊహించగలమా? అంతేకాదు, కొంతమంది ఈ కేసుని పరిశీలిస్తున్న వాళ్ళు, భారతీయ జనతా పార్టీ వ్యవహార శైలి తెలిసిన వాళ్ళు చెప్తున్న మాట, ఆయన్ని మరికొన్ని నెలల పాటు, అవసరమైతే ఎన్నికలు అయిపోయే వరకు బయటికి రాకుండా చూడటమే లక్ష్యంగా ఈ అరెస్ట్ జరిగింది అని. ఉండవల్లి అరుణ్ కుమార్ పిటిషన్ వేయడం కూడా, ఉండవల్లి అరుణ్ కుమార్ పిటిషన్ని హైకోర్టు యాక్సెప్ట్ చేయొచ్చు లాంటి వార్తలు కూడా వస్తున్నాయి. హైకోర్టు డైరెక్ట్ చేయొచ్చు లాంటి వార్తలు వస్తున్నాయి. హైకోర్టు సిబిఐ ఎంక్వైరీ దీని మీద చేయండి అని డైరెక్ట్ చేస్తే సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిన పరిస్థితి ఉంటుంది, ఈడీ ఎంక్వైరీ జరగాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ అరెస్ట్ కంటే ముందు చంద్రబాబు నాయుడు గారికి ఐటీ నోటీసులు ఇచ్చారు. ఐటీ నోటీసులకు మీరు ఇచ్చిన సమాధానంతో మేము సాటిస్ఫై అవ్వట్లేదు, ఇలా మీకు మనీ వచ్చింది, దానికి సంబంధించిన వాట్సాప్ చాట్లు, ఎక్సెల్ షీట్స్, మిగతా ట్రాన్సాక్షన్స్ అన్ని మా దగ్గర ఉన్నాయంటూ ఐటీ శాఖ చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు ఇచ్చింది. ఐటీ శాఖ కేంద్ర ప్రభుత్వం పరిధిలో పనిచేస్తున్న శాఖ. ఐటీ శాఖ నోటీసుల నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారు రేపో మాపో నన్ను అరెస్ట్ చేయొచ్చు లాంటి ఒక వ్యాఖ్యలు చేశారు. సో ఐటీ నోటీసులు ఇచ్చినప్పుడైనా, ఐటీ నోటీసులు ఇవ్వడం కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇన్వాల్వ్మెంటు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మానిటరింగ్, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆ ఇద్దరు నాయకుల కక్ష ఉంది అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. సో చంద్రబాబు నాయుడు గారు ఏం చేయకుండా ఆయన వేధిస్తున్నారని చెప్పడానికి నేను సిద్ధంగా లేను. ఆయన చేశారా, ఇంకెవరైనా చేశారా తెలియదు, అక్కడేదో జరిగింది. ఏమీ జరగకుండా ఆయన జైలుకి పంపించడానికి సంబంధించిన పాసిబిలిటీ ఏమాత్రం ఉండదు. సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ మినిమం లేకుండా ఎవరు జైలుకి పంపించలేనటువంటి పెద్ద మనిషిని. ఆ జరిగిన దాన్ని రాష్ట్ర ప్రభుత్వం తెలివిగా వాడుకుంటోంది, దానికి కేంద్ర ప్రభుత్వం మద్దతిస్తోంది, కేంద్ర ప్రభుత్వం లక్ష్యంతో పనిచేస్తోంది. ఆ లక్ష్యంలో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతున్న ఈ పరిణామాల మొత్తాన్ని చూడాల్సిన అవసరం ఉంటుంది. సో చంద్రబాబు నాయుడు గారి అరెస్టు సాదా సీదా అరెస్ట్ కాదు, పక్కా ప్లాన్డ్, డిజైన్డ్ అరెస్ట్.
సో తెలుగుదేశం పార్టీ ఈ క్రైసిస్ని ఎలా హ్యాండిల్ చేయగలుగుతుంది, తెలుగుదేశం పార్టీ ఈ సందర్భంలో ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో పార్టీని ఏ రకంగా నిలబెట్టుకోగలుగుతుంది అనేది చూడాలి. వీడియోలో చివరిగా ఇదంతా తెలిసిన టీడీపీ మీడియా టీడీపీ కార్యకర్తల్ని టీడీపీ నాయకుల్ని మభ్యపెడుతూ కాలం గడిపేస్తుంది. ఈ మొత్తం వ్యవహారానికి లీడ్ ఎక్కడుందో వదిలేసి ఇంకెక్కడో వెతికినట్లు నటిస్తోంది. అలా చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తున్నట్లు అవుతోంది. అలా చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం గీసిన స్కెచ్లో టీడీపీ మీడియా కూడా భాగం అవుతోంది. సో ఇది సగటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు విని అర్థం చేసుకొని ధైర్యం తెచ్చుకొని మీ పార్టీ కోసం మీరు పనిచేసుకోండి.